నాకు తెలిసి మహేష్ గౌడ్ ఆల్రెడీ వేమ నరేందర్ రెడ్డికి ఫోన్ చేస్తే లేదు లేదు తన మీద చాలా ఉన్నాయి, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, దానికి ఏం ఆపడానికి ఏం అది వాస్తవంగా నాకు తెలియదండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలీదు. కానీ నేను మాత్రం క్లియర్ గా చెప్తున్నా, దీంట్లో హస్తం రేవంత్ రెడ్డిది, వేమ నరేందర్ రెడ్డిది, వీళ్ళదే హస్తం ఉందండి. వీళ్ళిద్దరేనా? అంతే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా పెద్ద హస్తం ఉంది. ఆయన యాక్చువల్లీ నేను చెప్పాను కదా మీకు, ఏదైతే ఆ 71 crores కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ కాంట్రాక్ట్. ఎండోమెంట్ మినిస్టర్కి తెలియకుండా ఆయన కాంట్రాక్ట్ చేసుకున్నాడు. ఆయన కాంట్రాక్ట్ ఆయన ఇవ్వటం జరిగింది. దాంట్లో ఒకరిని డమ్మీగా వేపియటం జరిగింది. ఆయన్నే ఇంకొకరిని డమ్మీగా వేయించుకున్నాడు. 5% ఎక్సెస్ వేయించుకున్నాడు అండి. 5% ఎక్సెస్ వేయించుకుంటే మావాడు కూడా వేసాడు. మావాడు 0లో వేసాడు. ఫిజికల్ బిడ్ వచ్చింది. ఆ ఫిజికల్ బిడ్ ఓపెన్ చేసినప్పుడు మావాడికి వచ్చింది. ఆబ్వియస్లీ 0లో వేసాడు కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మా అమ్మకు ఫోన్ చేసి మా ఓన్ని విత్డ్రా చేసుకోమని అడిగాడు. ఫోన్ చేశాడు పొంగులేటి మా అమ్మకు ఫోన్ చేసి అడిగాడు. మంత్రి కొండా సురేఖ గారికి ఫోన్ చేసి విత్డ్రా చేసుకోండి అన్నారా? మీ ఓన్ని విత్డ్రా చేసుకోమని అడిగాడు. ఇది నేను లిఖిత పూర్వకంగా రాసియమన్నా రాసిస్తా. అంటే ఎందుకు చేసుకోవాలి అనేది మాకు తెలియాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు జరిగిన పరిణామం ఏంటంటే, ఏదైతే ఎండోమెంట్ శాఖలో ఉన్నాయి, ఏదైతే ఇది ఉందో ఇది పోయి ఇప్పుడు రెవెన్యూ శాఖకి వెళ్ళిపోయింది. ఈ టెండర్ రెవెన్యూ శాఖకి వెళ్ళిపోయింది. మాకు తెలియకుండా ఆల్రెడీ వేసుకున్న టెండరే రెవెన్యూ శాఖకి వెళ్ళిపోయింది. మరి రెవెన్యూ శాఖలో ఇప్పుడు మళ్ళీ కొత్త టెండర్ ఎత్తారా, ఉన్నోళ్ళకి టెండర్ ఇస్తారా? ఇప్పుడు ఉన్నోళ్ళకి టెండర్ ఇవ్వాలని మా వాళ్ళకి ఇవ్వాలి. మరి రెవెన్యూ శాఖ ఎందుకు పోయిందో నాకు తెలియదు. మరి ఇప్పుడు పార్టీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు అంతా ఒకవైపు ఉన్నారు, మీరు ఒకవైపు ఉన్నారు. రేపు పొద్దున పెద్ద లీడర్లు కాదండి, ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. మీరు బయటకు వచ్చి ఎట్లా మాట్లాడతారు ఓపెన్ గా మీడియా ముందని? అంటే ఒకటండి, నేను అదే చెప్తున్నా, మేము ఇన్ని రోజులు గుమ్మనంగా ఉన్నాము. 10 నెలలు 10 సంవత్సరంన్నర నుంచి గుమ్మనంగా ఉన్నాం, మాట్లాడట్లేదు ఎందుకు అని బయటికి. కానీ ఇంటి దాకా వచ్చి ఇంట్లో రచ్చ చేసి ఇంత చేసిన తర్వాత మా కార్యకర్తల గురించి కూడా మేము ఆలోచించాలి కదండి. మా కార్యకర్తలు కూడా నర్వస్ అవుతారు కదా. ఆబ్వియస్లీ ఓఎస్డీని తీసేసిండ్రు, ఏం జరగట్లేదు అని నర్వస్ అవుతారు కదా. మా కార్యకర్తలకు మేము ధైర్యం చెప్పుకోవాలి కదా. మా కార్యకర్తలకు ఏమన్నా అయితే మేము ఉన్నామని చెప్పుకోవాలి కదా. మేము పార్టీ పరంగా కాదు, ఇప్పుడు ఇన్ని రోజులు పార్టీ పరంగా మేము మాట్లాడినాం. బట్ ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మేము పార్టీ పరంగా కాకుండా మమ్మల్ని పంపించేస్తే మేము ఇండిపెండెంట్గా ఉంటాం సార్. ఉన్నైనా మేము మా కార్యకర్తలను కాపాడుకోవాలి కాబట్టి మేము చెప్తున్నాను. మీరు కూతురుగా చెప్పండి, మీ మదర్ అంటే మంత్రి గారు ఏమైనా సఫర్ అవుతున్నారా ఎవ్రీడే? చాలా సఫర్ అవుతున్నారు అంటే గవర్నమెంట్ లో మిగతా మంత్రుల నుంచి సహకారం దొరుకుతుంది లేదండి. ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే మా అమ్మ అసలు చాలా చాలా సంకోచిస్తుంది. ఎందుకంటే ఆయన మాట తీరు అంత దుష్టిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి. వేరే మంత్రులు పొంగులేటి పోతాడు, కళ్ళ సైగలతోనే పనులు అయిపోతాయి. ఈయన కన్నిటి అంటాడు, అటు అంటాడు, ఫైల్ మీద సంతకం పెడతారు. మేము ఫైల్ తీసుకొని పోతే ఎందుకన్నా ఇదంతా చిన్నది. ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. లండన్ లో కళ్యాణాలు జరుగుతున్నాయి. 14th నుంచి వాళ్ళే పెట్టుకుంటాం, మేము ఎవరో అసోసియేషన్ వాళ్ళే పెట్టుకుంటామని చెప్పిండ్రు. వాళ్ళే పెట్టుకుంటామని చెప్పిన అసోసియేషన్ ఫైల్ తీసుకుపోయి ఇస్తే ఆయన సంతకం పెడతలేడు. సీఎం అంటే కొండా సురేఖ తెచ్చిన ఏ ఫైల్ సంతకం పెట్టట్లేదు. మంచిరేవులో అనే ఒక ప్లేస్ ఉందండి, మంచిరేవులది ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఏంటి అంటే వాళ్ళు విల్లాస్ కట్టుకునే ఏరియా అండి. సో అక్కడ వాళ్ళు వెళ్ళాలి అంటే మధ్యలో ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. ఎండోమెంట్ ల్యాండ్ దాటితే వెళ్ళాలి. ఈ ఎండోమెంట్ ల్యాండ్ పక్కన వాళ్ళ కమర్షియల్ ల్యాండ్ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే ఈ కమర్షియల్ ల్యాండ్ మీకు ఇస్తాము, ఈ ఎండోమెంట్ ల్యాండ్ మాకు ఇచ్చేస్తే మాకు రోడ్ వస్తుంది అని అన్నారు. ఇదే తీసుకుపోయి కొండా సురేఖ ఇదే ఫైల్ సంతకం పెట్టింది. అది యాక్చువల్లీ సీఎం దాకా పోవాల్సిన అవసరం కూడా లేదు. అది ఈమె పేజీలో అయిపోవాల్సిన ఫైల్. ఈమె సంతకం కూడా పెట్టినాక అది జపాన్ లో ఉన్న సీఎం గారు ఆపించుకొని తెప్పించుకొని ఆయన దాంట్లో పెట్టించుకున్నాడు. అంటే ఎందుకంటే ఆయన తమ్ముళ్ళు కబ్జా చేయాలి కదా దాన్ని. ఆయన తమ్ముళ్ళది ఎందుకు వచ్చింది ఇక్కడ సబ్జెక్టు? రేవంత్ రెడ్డి తమ్ముళ్ళే తిరుగుతున్నారు అక్కడ, తమ్ముళ్ళే తిరుగుతున్నారు ఆ ప్లేస్ లో. మంచిరేవులు అని అంటే తమ్ముళ్ళదే ఉన్నది ఇక్కడ. తాడోపేట తెలుసుకోవడానికి మీరు రెడీ అయిపోయింది? నేనైతే మా నాన్న మా అమ్మనైతే నేనైతే రెడీ చేస్తా అండి. చాలు, ఇంతవరకు ఎక్కడి వరకైనా ఓకే అండి. ఒకవేళ మినిస్ట్రీ పోయే పరిస్థితి వచ్చినా ఇబ్బంది లేదు ఏందండి. ఏం పదవితో ఏమున్నది మాకు? పదవి ఇవ్వాలి, ఉంటుంది, రేపు పోతుంది సార్. అదే మేము మనుషులతో ఉండేటోళ్ళము, కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళము,
మా వెనకాల కార్యకర్తలు ఉంటారు, మా ముందు కార్యకర్తలు ఉంటారు, మా చుట్టూ కార్యకర్తలు ఉంటారు. మాకు గన్మెన్లు తీసేసినా మాకు పోయేది లేదు. ఇలా మంత్రి పదవి ఉంటుంది, రేపు పోతుంది. ఇలా పైసలు ఉంటే రేపు పోతాయి. కానీ మనస్తత్వం అనేది కరెక్ట్ ఉండాలి కదా, ఒక నిబద్ధత ఉండాలి కదా. మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గర అదే నిబద్ధత నేర్చుకున్నాం, అదే నిబద్ధతతో ఉంటాం మేము. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. సో ఇది కొండ సుష్మిత గారితో ఇంటర్వ్యూ. సో తను చాలా క్లియర్గా ఉన్నారు, తాడోపేడో తేల్చుకోవడానికి మేము సిద్ధమైపోయినాం. ఇది ఇంకా ఊరుకునే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రితో సహా మిగతా మంత్రులు ఎవరైతే పొంగులేటి వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వ్యవహారం అంతా జరుగుతుందని ఆమె ఆరోపిస్తున్నారు. చూద్దాం, రాత్రి 12 గంటల సమయంలో జరుగుతున్నటువంటి ఒక హైడ్రామా ఇది. మరి రేపు మధ్యాహ్నానికి మరి ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందన్నది చూడాలి. రేపంతా ఈ వ్యవహారం మీద పెద్ద దుమారం రేగే అవకాశం అయితే కనబడుతున్నది. మొత్తానికి సుమంత్ని, కొండా సురేఖ, సుమంత్ వాళ్ళ ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళిపోయారు. మరి ఎక్కడికి వెళ్ళారో తెలియదు. సో మరి పోలీసులు అయితే అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే డక్కన్ సిమెంట్ అనేది ఒక సిమెంట్ కంపెనీ, అది హుజూర్ నగర్ కేంద్రంగా నడుస్తుంది. కృష్ణానది ఒడ్డున ఈ డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఈ డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది చాలా పెద్ద అరాచకాలకి పాల్పడుతున్న కంపెనీ, దాంట్లో డౌట్ లేదు. మొత్తం పొల్యూషన్, అక్కడ కృష్ణానది మొత్తం నాశనం చేశారు, భూములు కబ్జాలు చేశారు, చాలా పెద్ద ఎత్తున వీళ్ళ అరాచకాలు ఉన్నాయి. సో దీని మీద చాలామంది అక్కడ ఉన్న యువకులు కూడా పోరాటం చేస్తున్నారు. ఈ అంశం మీద ఈ మధ్యకాలంలో ఒక 2-3 పేపర్లలో చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ వార్తల విషయంలో ఏమో మొత్తానికైతే ముఖ్యమంత్రి ఆదేశాలతో రోహిన్ రెడ్డి ఆఫీస్లో, ముఖ్యమంత్రి ఇంటి పక్కనే ఉంటుంది, ఆ ఆఫీస్లో ఒక సమావేశం జరిగిందట. ఆ సమావేశంలో రోహిన్ రెడ్డి అండ్ ఈ కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ అండ్ డక్కన్ సిమెంట్ ప్రతినిధులు వీళ్ళందరూ పాల్గొన్నారట. ఆ సమావేశంలో మమ్మల్ని గన్ను పెట్టి బెదిరించారు అని డక్కన్ సిమెంట్ ప్రతినిధులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే కదా, ఆయనకి చెప్పినట్టు, ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టు ఐజీ ఎవరైతే ఉన్నారో ఆయన కొండా సురేఖకి చెప్పిండట. మరి దాంట్లో వాస్తవం ఎంత? ఒకవేళ మరి గన్ను పెడితే ఇప్పుడు రోహిన్ రెడ్డి కూడా రేపు రెస్పాండ్ అవ్వాలి. గన్ను ఎవరిది, మరి ఎవరు గన్ను తెచ్చారు? మరి మీరు ఆ గన్ను తెచ్చాని బెదిరిస్తే మరి రోహిన్ రెడ్డి ఏం చేసిండు? సో ఇవన్నిటికీ క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. ఒక విషయం చాలా స్పష్టం, ఇప్పుడు ఎందుకు ఇంత అర్ధరాత్రి ఇంత హైడ్రామా చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు అర్ధరాత్రి ఇక్కడ హైడ్రామా చేయాల్సిన అవసరం ఏముంది? అవతల అపోజిషన్ లీడర్లుగా ఉన్న వాళ్ళు, లక్షల కోట్లు దోచిన వాళ్ళు, నువ్వు ముఖ్యమంత్రివా, బోటి కొట్టుటోనివా అని బండబూతులు తిడుతుంటే, తొడలు కొడుతుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దమ్ము మీకు లేదు, చేత కాదు. ఇక్కడ ఒక మహిళా మంత్రి, ఒక బీసీ మంత్రి ఈ అర్ధరాత్రి ఎందుకు? సరే తప్పు చేశారని అనుకుందాం, ఈ అర్ధరాత్రి ఎందుకు? రేపు పొద్దుగాలు చేయొచ్చు కదా, రేపు మధ్యాహ్నం చేయొచ్చు కదా, నోటీస్ ఇవ్వచ్చు కదా. ఎక్కడ పోతారండి? వదిలేసి ఏమన్నా వేరే దేశాలకు, ఏమైనా విదేశాలకు పారిపోతారా? అంటే ఎందుకు ఇంత? ఈ మొత్తం వ్యవహారం వేం నరేందర్ రెడ్డి దగ్గర నుంచి జరుగుతున్నది. వేం నరేందర్ రెడ్డికి వీళ్ళకి ఏం రైవాలిటీ అంటే, ఆయనది వరంగల్ జిల్లా మహబాద్, వీళ్ళది వరంగల్. ఆయన ఇక్కడ వరంగల్ ఈస్ట్కు ఈ ఏరియాలో ఆయన తన ఇది ఉండాలనేది ఆయన ప్లాన్ చేస్తున్నాడు, వీళ్ళని ఎలగొట్టాలి. అందులో భాగంగా జరుగుతున్న కుట్ర ఒకటి. ఇప్పుడు ఈమెకు మంత్రి పదవి ఉంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కొంత బలంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీళ్ళ మంత్రి పదవి ఉండొద్దు. ఇది జరుగుతున్న కుట్ర, చాలా దారుణం, దుర్మార్గం. మరి ముఖ్యమంత్రి ఇది ఉంచుతందుకా, లేకపోతే ఈ పార్టీని మొత్తం సర్వనాశనం చేసి ప్రభుత్వాన్ని పడగొడుతుందుకా అర్థం కావట్లేదు. కానీ మరి మీకు ఇది తెలిసి ఎందుకు జరగదు? ఇది 100% తెలిసే జరుగుతుంది కదా. రోహిన్ రెడ్డి ఆఫీసులో జరిగిన మీటింగ్ తెలిసి జరిగినప్పుడు ఇదంతా తెలిసే జరిగినట్టు కదా. మరి చూద్దాం మరి రేపు ఏం జరుగుద్దో. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.